జరుగుతూ ఉంది. వాళ్ళ కొడుకు సాయి తేజ గారు ఆ యొక్క పూలమాల వేసి మన నాయన యొక్క కార్యక్రమము మన విజన్ అండ్ ఫౌండేషన్ లో ఈ యొక్క ఆశ్రమంలో జరపడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి కదా అంటే ఈ కార్యక్రమంలో ఎవరు కూడా అతనికి సంబంధించిన వారు ఎవరు లేనప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నారు. ఆయన యొక్క పవిత్ర ఆత్మ శాంతి జరిగి వాళ్ళ కుటుంబం, వాళ్ళ వంశం, వాళ్ళ గోత్రం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే పితృదోషాలు అనేది ఎంతో ఇబ్బందులు కలిగి చేస్తాయట. ఈ పితృదోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో వాళ్ళ కుటుంబము, వాళ్ళ వంశము అభివృద్ధి చెందుతుంది. చక్కగా కొంచెం వాటర్ తడి పెట్టుకొని గంధం కొంచెం పెట్టుకో మీ నాయన. కొంచెం గంధం, కొంచెం తడి కొంచెం పెట్టేసుకొని ముద్ర పెట్ట కొంచెం గంధం కొంచెం. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గణేశనే ఈశ్వరేకం సర్వభూతానాం తమిహోపహ్మయే శ్రియం. పూలు పట్టుకో, నక్షత్రాలు పట్టుకో, మేము కూడా పూలు పట్టుకోండి. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఆయన ఆత్మశాంతి జరగాలి. మీకు, మీ కుటుంబానికి ఆయన ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే పితృదేవతలు దేవతల తర్వాత దేవతలు అంటే వారు ఆగ్రహించిన కూడా కుటుంబం అనేది విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో, ఇటువంటి ఆశ్రమంలో జరుపుకోవడం వల్ల కూడా పుణ్యగతులు జరుగుతాయి. ఆయన యొక్క ఆత్మశాంతి జరిగి మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు తెలిసి తెలియని తప్పులు ఆయన విషయంలో చేసినా కూడా అవన్నీ తొలిపోవడానికి కూడా పితృ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, పితృమాసం చేస్తుంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన ఎక్కడికి ఉన్నా కూడా ఆయనకి సద్గతి కలగాలి, మంచి వైకుంఠ ప్రాప్తి జరగాలి. ఈ యొక్క కార్యక్రమం అనాథాశ్రమంలో, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఉన్న వర్గ బంధుమిత్రుల సమక్షంలో జరుగుతుందని భావించి ఆయనకి మంచి నమస్కారం చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి లేచి మీ ఆయన గారు నమస్కారం చేసుకోండి. అక్షతలు పట్టుకోండి, రెండు పూలు పట్టుకోండి. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవిः సరస్వతి వాచభిర్వాచినేపతినామవిత్ర్యవతో. ఓం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివో మే అస్తదా శివోం ఈశాన పితృరూపేణ మహాదేవో మహేశ్వరః. ఇప్పుడు చనిపోయిన మీ యొక్క తండ్రి గారు శివుని యొక్క ప్రతిరూపంలో భావించబడాలి. అంటే పితృదేవతలు సాక్షాత్ పరమేశ్వరుని యొక్క అంశ. అలాగా వారికి సద్గతులు కలగాలి, మీ కుటుంబ క్షేమం జరగాలని చెప్పేసి ఒక్కసారి గోత్రం అడుగుతాను. గోత్రం చెప్పండి, పేర్లు అవన్నీ అడిగినప్పుడు చెప్పండి. ఓం పూర్వోక్త ఏవం గుణ విశేష విశిష్టాయ వంశపతితో శ్రీమాన్ గోత్రోపవస్యః. గోత్రం చెప్పండి. చండేశ్వర గోత్రోపవస్య యజమానస్య రామదేశ్య. పేరు చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి, బాబు పేరు చెప్పండి, ఈ అబ్బాయి పేరు ఉమామహేశ్వర నామదేశ్య, సాయి తేజ నామదేశ్య, హర్షిత్ నామదేశ్య. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధన కనక వస్తు వాహన వ్యాపార ఉద్యోగ పరంపర నిరంతర అభివృద్ధ్యర్థం పితృదోష నివారణ సిద్ధ్యర్థం వంశాభివృద్ధ్యర్థం గోత్రాభివృద్ధ్యర్థం సర్వ సంకట నివృత్తి ద్వారా అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం విజన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్య సమయే సకలైరారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. శతమితి శతం శతమనంతం శతమైశ్వర్యం దీర్ఘమాయు. మీ నాయన గారి యొక్క పాదాల దగ్గర పుష్పాలు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అలాగే అది అన్ని ప్రసాదాలు అవన్నీ కూడా మీకు మీ నాయనకి ఏమేమి ఇష్టం తెచ్చారు? తెచ్చారు సార్ వైకుంఠ గారు. అన్ని ఒక జాంపండు, ఒక ఇది ఫ్రూట్, మొత్తం ఒక్కొక్కటి అన్ని మన దగ్గర లడ్డు అన్ని కూడా అరటి పళ్ళు అన్ని తీసుకొని
పెట్టేసేయండి. ఫ్రూట్స్ అన్ని పెట్టండి. అబ్బాయి పెద్ద అబ్బాయితో తీసుకురా మనమా ఆ ప్లేట్లో పెట్టి అబ్బాయికి ఇవ్వండి. ఇక్కడ ప్రతి కార్యక్రమము ఇంట్లో జరిగినట్టు జరుగుతుంది. ఒక రాఖీ పండుగ కావచ్చు, అలాగే కృష్ణాష్టమి కావచ్చు, మిగతా ఇంకా 15 ఆగస్టు కావచ్చు, ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఫ్రూట్స్ అన్ని పెట్టారా? జాంపండు, అరటి పండు, లడ్డు అన్ని పెట్టండి. అన్ని కూడా పెట్టండి. ఐదు సార్లు మీ నాయన మీరు పెట్టిన ప్రసాదము, ఆ స్వీట్స్ కానీ, ఆ కూరలు కానీ, అన్నం కానీ తింటున్నాడు భావించిన చూడు సాయి ఇలా చూపించు. ఓ ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మీ నాయనకి నీళ్లు దూపెత్తినట్టు భావించి నాయన నీళ్లు తీసుకున్నట్టు భావించి నీళ్ళు ఒకసారి చల్లు. అరే ప్రసాదం చల్లు పూర్తో. అపవిత్ర పవిత్రో వాహ ఓం మృతం దాదిత్యేన పరిశించ అమృతమస్తమృతో వస్తు నైవేద్యం చతుర్సోపేదం నానా భక్ష సమన్వితం. ఇప్పుడు రెండు కర్పూరం బిల్లు ఆరతివు వెలిగించి. హలో ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదభ్యోసాని దేహకథా బ్రహ్మణోపహారతే కదైవ జమానాయుస్తేజో దదాతి సంతత శ్రీరస్సు సన్మంగళాని భవంతో ఆనంద దివ్య మంగళ నీరాజనం సమర్పయామి. వాటర్ ఒకసారి తిప్పి హారతి తీసుకోండి. మీ నాయన చేయించి మీరు హారతి తీసుకోండి. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధి పితృదేవత సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు. చిరుకురు వంశాభివృద్ధిరస్తు సర్వదా సకల దేవత సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. అక్షతలు పట్టుకోండి. 3 సార్లు ప్రదక్షిణ చెప్పండి ఒక్కరి. జ్ఞాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని క్లాక్ వైజ్ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవాత్రాణి మాం కృపయా దేవ శరణాగత వత్సలన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన లక్ష లక్షో పరమేశ్వర స్వరూపాయ. అక్కడ వేయండి అక్షరం. పితృదేవత సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు. మీ నాయన అక్కడ పాదాలు ఉన్నట్టు భావించి ఆ పూలదండ టచ్ చేసి కళ్ళకద్దుకో. మీ ఆత్మ శాంతించాలి, మీ అనుగ్రహం మాకు ఉండాలి. దేవతను ఎట్లయితే కోరుకుంటామో అట్లా కోరుకోవాలి. మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి. పితృదోషాలు అన్నిటికంటే చాలా డేంజర్. దేవతల కంటే చాలా పవర్ఫుల్. ఏమైనా తప్పు చేసిందనుకో వాళ్ళు ఇక్కడనే పీడిస్తారు. సంవత్సరం వరకు తిరుగుతారు ఇక్కడ చుట్టూ. ఎక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకేమైనా నా గురించి ఆలోచిస్తున్నారా, నాకేమైనా పెడుతున్నారా, నాకేమైనా తద్దినాది చేస్తున్నారా, నా పేరు మీద దాన ధర్మాలు చేస్తున్నారా ఎప్పుడు చూస్తున్నారు అన్నట్టు గడప దగ్గర నుంచి. వాళ్ళు పెట్టిన ప్రసాదం అలా ఆటోమేటిక్గా తీసేసుకుంటారు. టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మీరు ఒకసారి దించి చూడండి ఎవరైనా, ఆ టేస్ట్ ఆటోమేటిక్గా ₹50 తీసేసుకుంటారు వాళ్ళు. అందరూ తిన్నారు అనుకోండి, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇక్కడ పెట్టిన టేస్ట్ వేరే ఉంటుంది. అంటే పితృదేవతలకు అంత పవర్. అమ్మ చక్కగా నమస్కారం చేసుకొని ఆయన పేరు మీద వాళ్ళకందరూ కూడా మీ ఆయన ఆశీస్సులతో పాటు పితృ ఆశీస్సులు కూడా ఉంటే మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళందరికీ అక్షతలు ఇచ్చి అందరితో నక్షత్రాలు వేయించు. సర్వే జనా సుఖినో భవంతు. లోక అమ్మ మీరందరూ ఒక్కసారి అందరితో నక్షత్రాలు వేయించుకోండి బాబు. మీరందరూ ఒక్కొక్కరు వినమ్మా, అక్కడికి వస్తారు వాళ్ళు. మీరేం లేవకండి, మీరు కాలు ముక్కండి బాబు. మామూలు నక్షత్రం వేయించుకోండి. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా.
కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా కరుణిస్తే కను తెరిచాను నడిపిస్తే నే నడిచాను చూపిస్తే జగమెరిగాను నువ్వు కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించానే నీ కొడుకై తరించాను మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటై బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం
కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది